శ్రీశైలేశిత్యాదిప్రదోస్మి నిత్యం భారద్వాజకులాబ్ధిపూర్వశిశనం శ్రీరంగరామానుజాధ్యాతం కుల రాఘవార్యచరణద్వంద్వారవిందాశ్రయం ఆత్రేయాన్వయ సింధుసీతకిరణాత్ గోపాల కృష్ణాత్ గురోః సంప్రాప్తో భయ వేదశీర్షహృదయం శ్రీసింగరావ్యం భజే భారద్వాజకులాబ్ధిసీతకిరణ శ్రీసింగరార్యాత్మజం సంశ్రమः ప్రాతాగమాం తద్వయం స్వాచార్యస్య గుణామృతో ముఖమనిచంచ ఆస్వాదయంతం ముదా సేవే సద్గుణ సేవసింగురుహం శ్రీరంగరామానుజం నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्गसुतः श्रीमान् श्रेयसे मेस्तु योगसे మొట్టమొదటగా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోష్ఠీ సభ్యులందరినీ కూడా సాదరంగా సస్నేహంగా అభినందిస్తూ హృదయపూర్వకమైనటువంటి శుభాశంసలను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. జ్ఞానయజ్ఞం భగవంతునకు యజ్ఞం అని పేరు. భగవంతునకు చేసే ఆరాధనకు యజ్ఞం అని పేరు. భగవంతునకు యజ్ఞం అని పేరు, భగవద్ ఆరాధనకు యజ్ఞం అని పేరు. యజ దేవ పూజాయ అని ధాతు. దేవుణ్ణి గురించి చేసే ఆరాధనకు యజ్ఞము అని పేరు. ఏ యజ్ఞమైనా అది ఎవరిని ఉద్దేశించి చేసినదైనా, ఏ దేవతను ఆరాధించి చేసినదైనా, అది క్రమం కానీ అక్రమం కానీ సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి నదీనాం సాగరో గతి. అన్ని నదులు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోకే వెళ్ళాలి, వేరే గతే లేదు. ఎక్కడి నుంచి పుట్టాయో అక్కడికి వెళ్ళాల్సిందే. అందువల్ల యజ్ఞాలన్నిటికీ కూడా వాస్తవమైన గమ్యస్థానం తెలిసితే చేసినా తెలియక చేసినా అది భగవంతుడి యొక్క కృపను ఎదురు చూడవలసినదే. సాక్షాత్ భగవద్యజ్ఞం కానివ్వండి, లేదా పరంపరయా భగవంతుని అనుగ్రహం చేత బలవంతమైనటువంటి మరి వేరొక యజ్ఞం కానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క ఆరాధన రూపంగానే పర్యవసించాలి. అప్పుడే భగవంతునికి ప్రీతికరం అయినప్పుడే అది హరిస్తాయి. ఇదంతా కూడా మీకు ఉత్తర శతకంలో స్పష్టంగా పరాశర భట్టర్ వారు చెప్తారు. కర్మ అంటే ఏమిటి, కర్మస్వరూపం ఏమిటి, కర్మ భరించడానికి ఎవరు కారణం, దీనికి సంబంధించిన విచారం అంతా చాలా విశదంగా చేశారు పూర్వమీమాంసకులు. వారు ఇచ్చినటువంటి తీర్పులన్నింటినీ కూడా పూర్వపక్షం చేస్తూ పరాశర భట్టర్ వారు పరమవైదికంగా ఉండేటువంటి సిద్ధాంతాన్ని తెలియజేస్తారు. ఆ విధంగా ఉండేటువంటి ఇది ఒక జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞంలో అవబృధం లేని జ్ఞానయజ్ఞం. ఇది అవబృధం అనుకుంటున్నాం, అవబృధం లేదు వాస్తవానికి. యజ్ఞం పూర్తి అయితే కదా అవబృధం. యజ్ఞం పూర్తి కాదు. కుర్వన్నేవేహ కర్మాణి విజీవిషేత్ శతం సమాః. ఈ చేసేటటువంటి ఈ
కర్మలన్నీ కూడా భగవంతుడి యజ్ఞ రూపాలు. గీతాచార్యుడు చెప్తారు, యజ్ఞాలు అనేక విధం. ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అందులో ఇది ఒక జ్ఞాన యజ్ఞం. భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణ గుణ అనుసంధానంతో కాలాన్ని గడపడం అనేటటువంటిది పెద్దలు మనకు అందించినటువంటి, తెలియజెప్పినటువంటి ఒక చక్కని మార్గం. ఆ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తూ మీకు మంచి అనుభూతిని కలిగించేటువంటి మరి జానకమ్మ గారు, యుధిష్ఠిమణి వారు తండ్రి గారి వల్ల ప్రాప్తించినటువంటి తమకు కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి, అందరికీ తెలియజేయాలి, అందరూ కూడా ఆనందించాలి అనేటటువంటి భగవద్రామాన్ని సంప్రదాయాన్ని అనుసరించి, పూర్వాచార్యులు అందరి సంప్రదాయాన్ని అనుసరించి జ్ఞానయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీరంతా కూడా యథాశక్తి వినడం ఒక కైంకర్యం, చెప్పడం ఒక కైంకర్యం కాదు. అది ఒక కైంకర్యం కదా. వినడం కైంకర్యం, వినడమే కాదండి, చూడడం కైంకర్యం, చూడడం కూడా కైంకర్యమేనండి. ఇది పరమపదంలో చేసే కైంకర్యం. పరమపదంలో ఏం చేస్తారంటే చూస్తూ తద్విప్రాసో విపర్యోజ గురువాం సస్సమింధతే, చూడడం, ఆధారంగా చూడడం. భగవంతుని యొక్క భగవంతుడికి యజ్ఞాలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకోండి, కోవిల్లో జరిగితే వెళ్ళాలి, ఆ ఉత్సవాన్ని చూడాలి. అందులో మీరేం కైంకర్యం చేయలేకపోవచ్చు, శారీరకంగా చేయలేకపోవచ్చు, ఆర్థికంగా చేయలేకపోవచ్చు, మానసికంగా చేయలేమా, చేసే అవకాశం లేదా, ఉంది కదా. ఆధారంగా భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించి, ఆ తిరుమలలో ఉండేటటువంటి విగ్రహ సౌందర్యాన్ని దర్శించి, ఆహా స్వామి ఎంత అందమైన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు, ఈ అనేటటువంటి భావనతో పరమాత్మని కనుక మనం చూస్తే అది కుదరదు. అంతకంటే ఏం కావాలండి స్వామికి? ఏం కోరుకో, ఏమి కోరు. అన్యత్ పూర్ణదపాం కుంభాలు, అన్యత్ పాదావనే జనాలు, అన్యత్ కుశల సంప్రశ్నాత్ అచేచ్చతి జనార్దన. పరమాత్మ ఏం కోరుకుంటాడు? ఒక చిన్న మంచి మాట. పూర్ణ మన ఆంధ్ర ప్రాంతంలో లేదు, కానీ మన సౌత్లో తమిళనాడు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంది. స్వామి వీధిలోకి ఏం చేస్తే వీధిలో పూర్ణ కుంభాలను పెడతారు. ద్వారం దగ్గర రెండు వైపులా పూర్ణ కుంభాలను పెడతారు. ఎందుకోసం? అది ఒక స్వాగతం, పూర్ణకుంభ స్వాగతం. ఆ స్వామి విషయంలో మనకు ఉండేటటువంటి భక్తిని ప్రదర్శించేటటువంటి ఒకానొక ప్రయత్నం, ఆ స్వామి విషయంలో మనకు ఉండే ప్రీతిని వ్యక్తం చేసేటటువంటి ఒకానొక ప్రయత్నం. అది చూస్తే చాలు, పరమాత్మ ఉబ్బి తబ్బిపోయిపోతాడు, ఇంతవాడు అంతవాడు అయిపోతాడు, ముఖం చాటంత అయిపోతుంది. స్వామికి అంతకంటే ఏం కోరుకుంటాడు కనుక స్వామి. కాబట్టి ఆ విధంగా చూడడం, చూసి సంతోషించడం, అదే విధంగా చూడాలి. అర్చామూర్తిని మనం ఏ విధంగా దర్శించాలి? పాఠం చెప్పారు పరాశర పుత్రవారు. ఈ పౌరశతకంలో ఒక పాఠాన్ని చెప్పారు, గుణపాఠాన్ని చెప్పారు. ఏమిటా గుణపాఠం అంటే, అర్చామూర్తిని మనం ఎలా దర్శించాలి? దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా దర్శించాలి? ఆర్తస్వాగతికై కృపా కలుషితై ఏమంటున్నారు అక్కడ? పౌరశతకంలో ఒక శ్లోకం మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఆర్తస్వాగతికై. ఆ నేత్రాలు, రంగనాథ స్వామి నేత్రాలు స్వాగతిస్తున్నాయి. రా రా, ఎన్నాళ్ళయింది అని చూసి, ఎన్నాళ్ళయింది వచ్చావా? ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? కృపా కలుషితై, కొద్దిపాటి ఎరుపులు కలిగి ఉన్నాయి. స్వామి పుండరీకాక్షుడని శాస్త్రం చెప్తుంది. నిఘంటువు పుండరీకం సితాంభోజం అని చెప్తోంది. తెల్ల తామర వంటి నేత్రాలు కలిగిన వాడు అని చెప్తోంది. అబ్బెబ్బే, అదేం కాదండి. స్వామి నేత్రాలు పూర్తిగా తెల్లగా
ఉండవు, ఎప్పుడూ ఉండవు. కొద్దిపాటి ఎరుకును స్వామి కలిగి ఉంటాడు సుమా, అది గమనించండి అంటున్నారు ఆళ్వారు. అదే రీతిలో ఇక్కడ భట్ల వారు కూడా చెప్తున్నారు. ఎందుకు కొద్దిపాటి ఎరుకు అంటే హృదయంలో ఉండేటటువంటి అనురాగం అనేది, భక్తుల విషయంలో ఉండే అనురాగం అనేది, అనురాగం ఎంతటిది అంటే ఏమని చెప్పగలం, ఏమని అనుభవించగలం అంటే అమ్మాడి వాళ్ళు ఈ తిరువందాది పాశ్రంలో ఒక చోట అంటారు. ఏమంటారంటే అడియార్కి ఎన్సైవన్ నిన్నే వ్యక్తిని, నీ అంటే నువ్వు ఈ వ్యక్తి ఉంటావు, ఈ విధంగా ఉంటావు స్వామి, నువ్వు ఏ విధంగా ఉంటావు అంటే నమ్మాలి వాళ్ళ భావన ఎటువంటిదో చూడండి. పరమాత్మ విషయంలో మనకు ఉండవలసిన భావన ఎటువంటిది, ఎలా ఎటువంటి భావనను మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు భక్తి అనేది స్థిరంగా మన చిత్తంలో నిలుస్తుంది. భక్తి అనేది హృదయంలో స్థిరంగా నిలవకపోతే ఆ రూపం స్థిరంగా మనస్సులో ఒక రూపంలో దిద్దుకున్నా కానీ నిలవదు. ఇది యోగశాస్త్రం చెబుతుంది. యోగశాస్త్రం ఏం చెబుతుందంటే మనకి నీకు నచ్చినటువంటి రూపాన్ని ముందుగా పెట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని చూస్తూ ఆ చూడడం వల్ల కలిగినటువంటి సంస్కారం, మానసిక సంస్కారం ఏదైతే ఉన్నదో ఆ సంస్కారాన్ని అనవరతం మనస్సులోనే కనుక భావించినట్లయితే ఆ భావనా విశేషం వల్ల నువ్వు కోరుకున్నటువంటి ఆ మూర్తి మనస్సులో స్పష్టంగా గోచరిస్తుంది. అదే మానసిక సాక్షాత్కారం. దానివల్ల అపూర్వమైనటువంటి ఒకనొక అనుభూతి కలిగి అది మరింత దూరం వెళ్ళేదైతే అది సర్వకాల సర్వావస్థలలోనూ ఆ మూర్తే కంటి ముందు కనిపించేటట్టుగా అటువంటి ఒకసారి కనిపించి ఒకసారి అదృశ్యమైపోవడం కాకుండా స్థిరంగా మనస్సులో ప్రకాశించేటువంటి ఆ విధమైనటువంటి అనుభూతి కలగాలంటే ఏం చేయాలి మనం? దానికి తగిన భావనతో పరమాత్మ యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు ఆ ఆకారం మీద ఉండేటువంటి ప్రీతి విశేషం అంతటి దృఢంగా ఉండాలి. ఎటువంటిదే ఉండాలి? కళ్ళు మనం అర్చామూర్తిని చూసినప్పుడు ఆ నేత్రాలు మనకి ఏ విధంగా కనిపించాలి అంటే చెబుతున్నారు భట్లవారు. ఆర్త స్వాగతికరి, ఆర్తులుగా ఈ లోకంలో సంసారులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఆర్తులై ఉంటారు కదా, వారిని చూడగానే పరమాత్మ స్వాగతిస్తాడు. చాలా ప్రేమతో కొద్దిపాటి ఎరుపున కలిగినటువంటి నేత్రాలతో రంగనాథ స్వామి భక్తుల్ని స్వాగతిస్తాడు అని చెప్తున్నారు పరాశర భట్టు. కాబట్టి ఈ విధంగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని వినడం ఒక యజ్ఞం, చెప్పడం ఒక యజ్ఞం. ఈ విధంగా మీరు వినేటటువంటి జానకమ్మ గారు చెప్పేటటువంటి ఈ జ్ఞానయజ్ఞాన్ని విని సంతోషించడం కూడా మాలాంటి వారికి కూడా ఒక యజ్ఞమే. ఆహా, రోజు జరుగుతుంది కదా కాలక్షేపం, ఒక మంచి అనుభవాన్ని పొందేటటువంటి భక్తులు వారి అదృష్టం ఎంత గొప్పది అని అసూయపడకుండా మంచి మనస్సుతో భావన చేస్తే అది కూడా భగవంతులకు భాగవతులకు చేసేటటువంటి ఒక అనక సేవే, అది కూడా ఒక యజ్ఞమే. కాబట్టి దాసుడు మీ అందరూ చేసేటటువంటి నిత్యంగా చేసేటటువంటి జ్ఞానయజ్ఞాన్ని, యజ్ఞ కైంకర్యాన్ని నేను సాధారణంగా అభినందిస్తున్నాను. పూర్వశతకానుభవం పూర్తయింది, చివరి శ్లోకం ఉన్నది, దాన్ని చెప్పమన్నారు. చెప్పమంటే నేను ఎందుకులేమ్మా అంటే కాదు మీరు చెప్పండి అని. సరే చెప్పండి అన్న తర్వాత చెప్పాలి కదా, తెలుసో తెలీదు, తెలిసిందేదో తెలియకపోతే తెలియదనైనా చెప్పాలి, తెలిస్తే తెలిసిందేదో చెప్పాలి. సరే తెలిసిందేదో చెప్తాను, వినండి. ఏదో కొద్దిపాటి ఎలాగో జానకమ్మ గారి ద్వారా మీరు వివరంగా వినబోతారు, ఆనందించుకుంటారు, లోటేం లేదు. ముందుగా 127వ శ్లోకంతో ఈ శతకం పూర్తవుతుంది. పూర్వ శతకం అని పేరు, ఉత్తర శతకం అని పేరు. ఈ పూర్వోత్తర పదాలను ఈ విధంగా భట్లవారు పెట్టారో లేదో తెలియదు, మనకైతే తెలియదు. భట్లవారు నేను పూర్వ శతకం అని అన్నారా ఏమో తెలియదు, తర్వాత వారికైనా వ్యవహరించి ఉండొచ్చు.
ఉత్తర శతకం, పూర్వ శతకం, పూర్వ ద్వైమంత్రంలో ఉండేటువంటి పూర్వఖండార్థాన్ని అనుసంధిస్తోంది కాబట్టి, ప్రధానంగా అనుసంధిస్తోంది కాబట్టి, ఇదంతా కూడా ఏమిటంటే మరి ప్రాచుర్యంతో చేసేటటువంటి వ్యవహారాలు. అంటే పూర్వ శతకంలో మరి ద్వైమంత్రంలో ఉండే ఉత్తరాఖండ ప్రసక్తి లేదని అనుకోకూడదు. ఉత్తర శతకంలో పూర్వఖండం యొక్క ప్రసక్తి ఉండదని అనుకోకూడదు. అంతటా ఉంటుంది. ప్రాచుర్యాన్ని బట్టి ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి అని అంటారు. ప్రాధాన్యాన్ని బట్టి ఈ పేర్లన్నీ కూడా వచ్చాయి. సృష్టే అంత, ఈ జగత్ సృష్టే అటువంటిది. భూమి ఉందనుకోండి, మనకి ఈ రకంగా ఉండేటటువంటి సృష్టి ప్రకారాన్ని కనుక మనం చూసినట్టయితే, భూమిలో మిగతా 4 భూతాలు ఉన్నాయి, నీటిలో మిగతా 4 భూతాలు ఉన్నాయి. కానీ అన్నిట్లోనూ అన్నీ ఉన్నా ప్రాధాన్యాన్ని బట్టి దానికి ఉండేటువంటి వ్యవహారం వ్యపదేశాలు ఉన్నాయి కనుక, ఆ విధంగానే ముందుగా ఉండేటటువంటి 127 శ్లోకాల్లో పూర్వ శతకంలో ఉండేటువంటి అర్థం ప్రధానంగా అనుసంధింపబడింది కనుక దీనికి పూర్వ శతకం అని, ముందుగా ఉన్నది కనుక పూర్వ శతకం అని. మరి ఈ విధంగా రకరకాలుగా ఉండేటువంటి కారణాల వల్ల ఈ వ్యపదేశం అనగా ఈ పేరు వచ్చింది అని మనం భావించవచ్చు. ద్వైమంత్రంలో ఉండేటువంటి పూర్వఖండార్థం అనేది శరణాగతికి తెలియజేసేటటువంటిది, ఉత్తరఖండార్థం కైంకర్య ప్రార్థన తెలియజేసేటువంటిది అని విభాగం చేసి మనకు ప్రజలు వ్యాఖ్యానం చేశారు. శివైష్ణవ స్తోత్రాలన్నీ కూడా, శివైష్ణవ పూర్వాచార్య స్తోత్రాలన్నీ కూడా ప్రధానంగా ద్వైమంత్రార్థాన్ని మనకు తెలియజెప్పడం కోసం ఏర్పడినటువంటి అని మనకు పెద్దల యొక్క నిర్వాహం, శ్రీరామాయణం కానీ లేదంటే వేరొక పురాణం కానీ లేదంటే తర్వాత వచ్చినటువంటి పూర్వాచార్య ప్రధానంగా పూర్వాచార్యుల యొక్క స్తోత్రాలన్నీ కూడా ద్వైమంత్ర అర్థ వివరణ కోసమే ఏర్పడినటువంటి. ఎందుకు అంటే ద్వైమంత్రం నిత్యం అనుసంధానం చేసుకోవాలి కాబట్టి, ఆ ద్వైమంత్రం యొక్క అర్థాన్ని అనుసంధించేటటువంటివిగా స్తోత్రాలే కనుక ఏర్పడినట్టయితే వాటి అనుసంధానం కూడా ద్వైమంత్రంలోకి పర్యవసిస్తుంది కనుక ఆ విధమైనటువంటి సమన్వయాన్ని మనకి పెద్దలు చూపించారు. ఈ పూర్వ శతకంలో 127 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించినటువంటి విషయమే. ఈ సంఖ్యలో ఉండేటువంటి ప్రాధాన్యం 127. 1 అంటే రంగనాథ స్వామి, 27 అంటే నక్షత్రాలు. రంగనాథ స్వామి చంద్రుడు లాంటి వాడు. 27 మిగతా తర్వాత ఉండేటటువంటి 27 నక్షత్రాలతో కూడుకున్నటువంటి రంగనాథ స్వామి. ఈ విధమైనటువంటి విశేషాలు అటు ఉండగా ఈ 27 సంఖ్యకు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఏమిటంటే రంగనాథ స్వామి విధంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామి పాద మంజీరాల్లో ఉండే అవి రత్నాలు 27. అది విన్నాను నేను. రంగనాథ స్వామి పాద మంజీరాల్లో ఉండేటటువంటి రత్నాల సంఖ్య 27 అని చెప్పగా నేను విన్నాను. ఆ విధంగా ఆ సంఖ్య కూడా ఒక ప్రాధాన్యం అనేది. 1, 27, 127 అనేటువంటి ఆ 127వ శ్లోకంతో పరాశర పూర్వఖండార్థాన్ని ఉపసంహరిస్తున్నారు, నిగమిస్తున్నారు. అనగా పూర్వఖండంలో ఉండే ద్వైమంత్రంలో ఉండేటువంటి పూర్వఖండం యొక్క అర్థాన్ని పరిసమాప్తి చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకుందాం. అనుసంధానం చేసుకునేటప్పుడు నేను చెప్పగా మీరు చెప్తారా, లేకపోతే అందరం కలిసి చదువుదామా? ఎలా కావాలన్నా చేయొచ్చు. నన్ను చెప్పండి. దేవరవారు అనుసంధానం చేసి అర్థానుసంధానం అయిపోయిన తర్వాత మీరు ఒక్కొక్క పదం చెప్తూ ఉంటే ఒకరు దాన్ని రిపీట్ చేస్తారు అన్మ్యూట్ చేసుకుని. ముందు నేను శ్రీరంగేందో పదకి సరయే నీల మంజీరమైత్య వందే ఉంత ప్రణయి
మధుపవ్రాత రాజీవ జైత్రే నిత్యాభ్యర్చ నత విధిముఖస్తోమ సంశయ్యమానై హేమాంభోజై నిబిడనికటే రామసీతోపనీతై. దీంట్లో ప్రధానమైనటువంటి వాక్యం శ్రీరంగేందో పదకిసలయే శ్రీరంగేందో పదకిసలయే వందే. శ్రీరంగ పదకిసలయే వందే. రంగనాథ స్వామి పాదాలను నేను నమస్కరిస్తున్నాను అని ప్రధానమైనటువంటి వాక్యం. మిగతాదంతా కూడా ఆ పాదాల యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి వర్ణన. ఒక అద్భుతమైన కవికి తగినటువంటి కవి చూడగలిగినటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ పరాశర భట్టర్ వారు గొప్ప కవి కనుక తాము దర్శించిన దర్శనాన్ని మిగతా భాగంలో మనకి దర్శింపజేస్తుంది. ప్రధానంగా ఉండేటువంటి వాక్యం శ్రీరంగ ఇందోహ అనేది ఉండనివ్వండి, పదకి సలగి వందే. వందే అంటే నమస్కరిస్తున్నాము. అది అభివాదన స్తుత్యో అని నమస్కరించడం, స్తుతించడం అనేటటువంటి రెండు కార్యాలు, రెండు విషయాన్ని చెప్పేటటువంటి ధాతులు ఈ సంస్కృతంలో ఉండేటువంటి ధాతులు. శ్రీరంగ పదకి సలగి వందే. రంగనాథ స్వామి యొక్క పాదాలు, ఆ పాదాలు ఎటువంటివి? కిసలగి, శివుళ్ళ వంటి పాదాలు. శివుళ్ళ వంటి పాదాలు అంటే రంగనాథ స్వామి యొక్క పాదాల సౌకుమార్యాన్ని అనుసరించైతేనేమి, ఆ వర్ణాన్ని బట్టి ఈ కవి సమయం అని ఉంటాయి. కవులు ఒక్కొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క భాగాన్ని సహజంగా ప్రకృతిలో కనిపించేటువంటి కొన్ని ఉపమానాలతో వర్ణించి మనకి చెప్పడం అనేటటువంటిది కవి సమయం కనుక. ఆ కవి సమయం అంటే అలవాటు, వారికి ఉండేటటువంటి పద్ధతి అన్నమాట. ఆ శాస్త్రంలో కొన్ని క్రమాలు ఉంటాయి, వాటికి సమయాలను ఒక అందరూ సంబంధించినటువంటి క్రమాలు. వాటికి ఆ విధంగా ఉండేటువంటి పద్ధతిలో పాదాలను శివుళ్ళతో అక్కడ ఉండేటువంటి సౌకుమార్యాన్ని అయితేనేమి, ఆ రంగును బట్టి అయితేనేమి, దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఉపమానం ఇది. అటువంటి శివుళ్ళ వంటి పాదాలను రెండింటినీ కూడా పొందే నమస్కరిస్తున్నాను. స్పష్టంగా మనకు తెలుసు. దీనివల్ల పూర్వఖండంలో ఉండేటువంటి అర్థం అనేది ఇక్కడ అనుసంధింపబడింది. శ్రీమన్నారాయణ శరణం ప్రపంచే అనేటటువంటి, శరణం ప్రపంచే అనేటటువంటి అర్థం ఇక్కడ అనుసంధింపబడింది. శరణం అనే పదం ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా ఈ శతకం అనేది పూర్వఖండార్థాన్ని ప్రతిపాదిస్తుంది కనుక అర్థబలం చేత ఇక్కడ శరణం అనే శరణం అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం అత్యాహారం చేసుకొని సమన్వయం చేసుకోవాల్సినటువంటి రీతిలో ఆ క్రమంలో సమన్వయం చేసుకుంటే పూర్వఖండార్థం ఇక్కడ అనుసంధింపబడినట్టుగా మనకి స్పష్టం. ఈ పాదాలు ఎటువంటివి అనే విషయాన్ని అనుభవిస్తున్నారు. తమ నేత్రాలతో చూసినటువంటి దర్శనం ఎటువంటిదో, తాము కలిగినటువంటి అనుభూతి ఎటువంటిదో భట్టర్ వారు మిగతా పదాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పాదాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శివుళ్ళ వలె ఉన్నాయి, శివుళ్ళతో సమానంగా ఉన్నాయి అని అవగాహన ఉపమానాన్ని, సాధారణంగా ఉండేటువంటి ఉపమానాన్ని చెబుతున్నారు. ఇవరికే మీరు చాలాసార్లు అనుసంధానంలో విని ఉంటారు. ఈ లోకంలో ఏ వస్తువు కూడా పరమాత్మకు ఉపమానం కాలేదు. ఏ వస్తువు కూడా పరమాత్మకు ఉపమానంగా చెప్పడానికి తగినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పరమాత్మతో సమానమైన వ్యక్తి వేరొకడు లేడు. పరమాత్మ మాదిరిగా వైభవం కలిగినటువంటి వస్తువు వేరొకటి లేదు కనుక ఇవన్నీ కూడా
హీనోపములుగానే చెప్పవలసి వస్తుంది. వాస్తవంగా అలంకారిక రీత్యా ఆలోచించినట్టయితే అలంకార శాస్త్ర క్రమంలో ఉపమానం అనేది అధిక గుణం కలిగినదై ఉండాలి, ఉపమేయం తక్కువ గుణాన్ని కలిగినదై ఉండాలి. అటువంటి స్వామి అయ్యంగార్ కేశవయ్య గారు, మీకు ఆఫీస్లో జాయిన్ అయ్యే అవసరం ఉందా? తొందరగాను పర్వాలేదు అడిగాను కానీ తొందరలేదు. సరే, కాబట్టి ఈ విధంగా ఈ ఉపమానాలన్నీ కూడా తక్కువగా వాస్తవానికి వ్యతిరేక అలంకార క్రమంలోనే మనం అనుసంధానం చేసుకోవాలి అని మనకు వ్యాఖ్యాతలు తెలియజేస్తారు. ఆ దృష్టిలోనే ఇక్కడ కూడా ఏదో ఒక ఉపమానం చెప్పాలి. కాబట్టి సముద్రయుగా ధైర్యం అని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఉపమానాలన్నింటినీ కూడా మనం ఈ విధంగా చెప్పుకోవాలంటే వ్యతిరేక అలంకార క్రమంలో వ్యతిరేక అలంకారం అని ఒకటి ఉన్నది, ఒక అలంకారం ఉన్నది. ఆ చెప్పడంలో ఉండేటువంటి అందాన్ని బట్టి అది కూడా ఒక అలంకారం అవుతుంది. ఏమిటి అలంకారం అంటే సహజంగా అయితే ఉపమాలంకారంలో ఉపమానం అధిక గుణంగా ఉంటుంది, ఎక్కువ గుణాన్ని కలిగినదే ఉంటుంది. కానీ వ్యతిరేక అలంకారంలో ఉపమేయం అంటే ప్రకృతంలో వర్ణింపబడే వస్తువు అది ఎక్కువ గుణం కలిగినదే ఉంటుంది. ఆ రీతిలో చూసినప్పుడు ఇక్కడ రంగనాథ స్వామి యొక్క పాదాలు శివుళ్లతో పోల్చబడినప్పటికీ శివుళ్ళ కంటే ఎన్నో రెట్లు అవి శోభను కలిగినవి, అందాన్ని కలిగినవి, ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగినవి. ఎందుకంటే ప్రాకృతంగా ఉండే ఒక చెట్టుకు లతకు సంబంధించినటువంటి శివుళ్లను రంగనాథ స్వామి పాదాలతో పోల్చడం అంటే అది ఏదో చెప్పడమే కానీ వాస్తవానికి కాదు. అయినప్పటికీ మనకి హృదయంలో ఒకనొక తృప్తి కలగాలి అంటే దాంతో పోల్చి చెప్తే తప్ప మనస్సులో స్పష్టత రాదు. మనం చెప్పే మాటతో మనకు తృప్తి కలగదు. కనుక అది కేవలం మన ఆనందం కోసం, మన తృప్తి కోసం చెప్పేటటువంటి మాటగానే మనం భావించాలి. ఇది అన్ని చోట్ల సమన్వయం చేసుకోవాల్సినటువంటి క్రమం. ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు గమనించి ఉంటారు. హేమాంబోయి పదకెసలై శ్రీరంగేందో పదకెసలై, అలాగే శ్రీరంగ ఇందు శబ్దం కూడా అటువంటిది, శ్రీరంగేందు శబ్దం కూడా అటువంటిది. రంగనాథ స్వామి చంద్రుని వంటి వాడు అనేటటువంటి ఈ రూపణం కూడా, ఈ విధంగా ఈ రూపకాలంకారం కూడా, ఈ రూపణం కూడా అటువంటిది. చంద్రుడితో రంగనాథ స్వామిని పోల్చడం అనేటటువంటిది కూడా తావన్మాత్రంగానే మనం భావించవలసినటువంటి అవసరం. పదకిసలయ్యే అవి ఎటువంటివి అంటే చెబుతున్నారు. మంజీరములు ఈ ధరించి ఉన్నాడు స్వామి తమ పాదాలకు మంజీరములు అని పాదాలకు అలంకరించుకునేటటువంటి మొగ్గలతో కూడినటువంటి ఆభరణాలు అనేవి పాదాలకు అలంకరించుకోవడం అనేది అలవాటు. కనుక పూర్వకాలంలో ఉండేటటువంటి అలవాటు ఇప్పుడు మనం చూడలేం. కానీ పూర్వకాలంలో పాదాలకు చిన్న పిల్లలకు అందరికీ కూడా పాదాలకు అటువంటి ఆభరణాన్ని అలంకరించేవాడు. మరి ఆ విధంగా అలంకరింపబడేటువంటి స్వామి యొక్క పాదాలని ఇక్కడ వర్ణిస్తున్నారు. నీల మంజీర మైత్ర్య, మంజీరంలో ఉండేటువంటి పొదగబడినటువంటి మంజీరాలు ఎటువంటివి అంటే ఇంద్రనీల వర్ణాలతో కూడుకున్నటువంటి మంజీరాలు. అవి పొదగబడినటువంటి మంజీరములు అలంకరించుకున్నాడు స్వామి. మైత్ర్య అనే దానివల్ల ఏం చెప్తున్నారంటే ఈ స్వామి యొక్క పాదాలలో ఉండేటటువంటి పాదాలకు అలంకరించుకున్నటువంటి నీలరత్నాలు ఉన్నాయి. ఆ నీలరత్నాల యొక్క కాంతి ప్రభావం చేత ఏ విధంగా ఉన్నది? వృంత ప్రణయి మధుపవ్రాత రాజీవ జైత్రే. ఇవి ఇంద్రనీల వర్ణాలతో కూడుకున్నటువంటి నీల మంజీర మైత్ర్య, నీల మనులతో కూడినటువంటి మంజీరాల యొక్క మైత్రి చేత అనగా
పొందిక చేత, మైత్రి అనే దాని వల్ల పొందిక చేత చాలా చక్కగా కలసి ఉన్నాయి. ఆ ఆభరణాలు ధరించినటువంటి ఆభరణ యొక్క అలంకారం అనేటటువంటిది చాలా యుక్తంగా ఉన్న కారణం చేత అవి ఏ విధంగా ఉన్నాయి? వృంత ప్రణయి మధుపవ్రాత రాజీవ జైత్రి. పాదాలు దేన్ని జయించాయంటే రాజీ తామర పువ్వును జయించాయి. ఎటువంటి తామర పువ్వును జయించాయి అంటే మధుపవ్రాత రాజీవ జైత్రి. తామర పువ్వులో ఉండేటటువంటి ఈ తేనెను ఆస్వాదించడం కోసం తుమ్మెదలంతా కూడా వచ్చి చేరడం అనేటటువంటి సహజం. రంగనాథస్వామి పాదాలు కూడా తామర పువ్వు లాంటివి కనుక ఆ తామర పువ్వులో ఉండేటటువంటి మధుపాన్ని, ఆ తామర పువ్వులో ఉండేటువంటి మధువును, ఆ తేనెను ఆస్వాదించడం కోసం తుమ్మెదలు అక్కడికి వచ్చి చేరాయి అనేటట్టుగా ఉన్నది. ఆ సన్నివేశం ఏ విధంగా ఉంది? లోకంలో తామర పువ్వులో ఉండేటటువంటి తేనెను ఆస్వాదించడం కోసం తుమ్మెదలు వచ్చి చేరితే ఆ సన్నివేశం ఎంత అందంగా అయితే ఉంటుందో అటువంటి ఆ సన్నివేశాన్ని కలిగిన తుమ్మెదలతో కూడినటువంటి తామర పువ్వు యొక్క అందాన్ని కూడా జయించేవిగా ఉన్నాయి. జైత్రి అంటే జయించే స్వభావాన్ని సహజంగా కలిగింది. రంగనాథ స్వామి యొక్క పాదములు దేన్ని జయించేటట్టు చూస్తే ఏ విధంగా ఉన్నది అంటే తుమ్మెద సమూహాలు కలిగినటువంటి చేరి ఉన్నటువంటి తామర పువ్వు యొక్క వైభవాన్ని, అదే అందాన్ని జయించేటట్టుగా ఉంది. ఇంకా ఏ విధంగా ఉన్నాయి రంగనాథ స్వామి యొక్క పాదాలు ఎటువంటివి అంటే నిత్యాభ్యర్చ నత విధి ముఖస్తోమ సంశయ్యమానై. ఇంకా ఇటువంటివి రంగనాథ స్వామి పాదాలు ఈ పురాణంలో చెప్పబడినటువంటి బ్రహ్మాండ పురాణం మొదలైనటువంటి పురాణాల్లో చెప్పబడిన కథనం ప్రకారం ఈ రంగనాథ స్వామి అర్చామూర్తి వైకుంఠంలో ఆవిర్భవించింది. చాలా రోజులు, కొన్ని యుగాల పాటు బ్రహ్మ యొక్క ఆరాధనలో ఉన్నది. బ్రహ్మ చాలా రోజులు ఆరాధన చేసిన తర్వాత ఇక్ష్వాకు మహారాజుకి దాన్ని ప్రసాదించాడు అని కథనం మనకి పురాణంలో ఉండేటువంటి కథనం. నిత్య అభ్యర్చ ప్రతినిత్యం కూడా ఆ బ్రహ్మ రంగనాథ స్వామిని ఆరాధించేవాడు. ఆరాధించేటప్పుడు ఆ స్వామి ఆరాధనలో భాగంగా రంగనాథ స్వామి పాద సమీపంలో బ్రహ్మ తన శిరస్సును వంచి నమస్కరించేవాడు. బ్రహ్మ చతుర్ముఖుడు కనుక ఒకప్పుడు పంచముఖుడు, తర్వాత చతుర్ముఖుడు అయ్యాడు అనుకోండి. ఈ 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ ఈ రంగనాథ స్వామి పాదాల దగ్గర నమస్కరించినప్పుడు 4 ముఖాలు, 4 పాదాలు, 4 పద్మాల మాదిరిగా శోభిస్తాయి. ఆ విధంగా ఉండేటటువంటి ఆ సన్నివేశంలో ఆయన బ్రహ్మ ఆ విధంగా తన ఆరాధనలో స్వామి యొక్క పాదాల సమీపంలో నమస్కరించినప్పుడు ఆ బ్రహ్మ యొక్క ముఖాల ఇవి అనేటట్టుగా ఉన్నాయి. సంశయ్యమానై రామసీతోపనీతై హేమాంబోజై నిబిడ నికటి. ఆ విధంగా బ్రహ్మ సమర్పించినటువంటి పాదపద్మాల ఇవి అనేటట్టుగా బ్రహ్మ యొక్క ముఖాల నమస్కారాన్ని అర్పించినటువంటి బ్రహ్మ యొక్క ముఖాల అనేటట్టుగా ఉన్నాయి. ఈ యొక్క రంగనాథ స్వామి యొక్క ఆ విధంగానే ఇంకొక సందర్భాన్ని కూడా మనకి స్మరింపజేస్తున్నారు. రామ సీతోపనీతై హేమాంబోజై నిబిడ నికటం. రామచంద్రమూర్తి, సీతాదేవి కూడా తర్వాత కాలంలో ఈ రంగనాథ స్వామి అర్చామూర్తిని అర్చించినట్టుగా మనకి రామాయణం చెప్తోంది. సహపత్న్య విశాలాక్ష్య నారాయణ ఉపాగమతని అనేటట్టుగా
శ్రీరామాయణంలో చెప్పినట్టు రామచంద్రమూర్తి సీతాదేవి కలిసి రంగనాథ స్వామి యొక్క ఆరాధనను చేశారు మనకి శ్రీరామాయణంలో కనబడుతుంది. ఆ విధంగా రామచంద్రమూర్తి సీతాదేవి కలిసి ఆరాధన చేసినప్పుడు వారిద్దరూ కూడా సమర్పింపబడినటువంటి బంగారు పద్మాలను కూడుకున్నట్టుగా ఆ సన్నివేశం ఉన్నది. ఆ విధంగా ఉండేటటువంటి రంగనాథ స్వామి యొక్క పాదపద్మాలను రెండింటినీ కూడా నేను నమస్కరించి శరణాగతి చేస్తున్నాను అని అంటున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఈ పాదాల యొక్క వర్ణనలో ఆ పాదాల యొక్క అందాన్ని అనుభవించేటటువంటి సన్నివేశంలో మంజీరాలతో కూడుకున్నటువంటి రంగనాథ స్వామి యొక్క పాదాలను వర్ణిస్తూ మంజీరాల్లో పొదిగినటువంటి రత్నాల యొక్క సమూహం, నీల రత్నాల యొక్క సమూహం, తొమ్మిదల యొక్క సమూహం మాదిరిగా ఉన్నది. ఆ తర్వాత తొమ్మిదల యొక్క సమూహాన్ని కూడుకున్నటువంటి తొమ్మిదల యొక్క సమూహంతో కూడుకున్నటువంటి పద్మాలను జయించేటట్టుగా ఉన్నవి రంగనాథ స్వామి యొక్క పాదాలు. ఆ విధంగానే బ్రహ్మ ఆరాధన చేసినప్పుడు తన 4 ముఖాలతో నమస్కరించినటువంటి సన్నివేశం గుర్తుకు వస్తూ ఉన్నది. ఆ విధంగానే రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి నిత్యారాధన చేసేటటువంటి సమయంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో సమర్పించినటువంటి బంగారు పద్మాలు సమర్పించినటువంటి ఆ సన్నివేశం కూడా గుర్తుకు తెచ్చేటట్టుగా ఉన్నది. అటువంటి రంగనాథ స్వామి యొక్క పాదాలను నేను శరణాగతి చేస్తున్నాను అని చెప్పి భట్టర్ వారి దీంట్లో మనకి రంగనాథ స్వామి పాదాలలో ఇది చేసే ఈ శ్లోకంతో మనకి పూర్వ శతకాన్ని పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని ఉత్తర శతకంలో ఉండేటువంటి శ్లోకాన్ని ప్రారంభించుకుందాం. శ్రీరంగేందో మంజుల రిపీట్ చేయండి. శ్రీరంగేందో శ్రీరంగేంద్రో శ్రీరంగేందో పదకిసలయే పదకిసలయే నీలమంజీరమైత్య వందే వృంతప్రణయి మధుప వ్రాత రాజీవ జైత్రే నిత్యాభ్యర్చ నత విధిముఖస్తోమ సంశయ్యమానైః హేమాంబోజైః నిబిడ నికటే రామసీతోపనీతైః ఇవన్నీ కూడా మనకి ఈ పదకెసలయ్యే అనే దానికే ఇవన్నీ కూడా విశేషణాలు అన్నమాట. నీలమంజీరమైత్య వంతప్రణయి మధువ్రాత రాజీవ జైత్రే అనేటటువంటిది ఒక విశేషణం. పదకెసలయ్యే అనే దానికి ఒక విశేషణం. తుమ్మెదలతో కూడినటువంటి పద్మాలను జయించేటట్టుగా ఉన్నవి పదకిసలయ్యి, అదొక విశేషణం. రెండవ విశేషణం ఏం చెప్తున్నారు? నిత్యాభ్యర్చానత విధిముఖస్తోమ సంశయ్యమానైః
రామసీతోపనీతై హేమాంబోజై నిబిడ నికటే అనేటటువంటిది వేరొక విశేషణం. దేనికి పదకిసరయ్య అనే దానికి విశేషణం. ఈ రెండవ విశేషణంలో రెండు పూర్వవృత్త రంగనాథ స్వామి యొక్క రెండు పూర్వవృత్తాంతాన్ని స్మరింపజేశారు. చాలా దగ్గరికి హేమాంబోజై నిబిడ నికటే అంటే బంగారు పద్మాలతో దగ్గరగా ఉన్నాయి, వాటి మాదిరిగా ఉండేటటువంటివి ఈ రెండు పాదాలకు పదకిసరయాలు. అవి ఎటువంటివి అంటే రామసీతోపనీతి హేమాంబోజై. ఈ హేమాంబోజములు ఎటువంటివి? నిత్యాభ్యర్చనత వికుస్తోమ సంశయం అని బ్రహ్మ చేసినటువంటి ఆరాధనలో అతడు నమస్కారం చేసినప్పుడు ఆయన 4 ముఖాల అనేటట్టుగా అని భావించేటట్టుగా ఉద్దేశించేట్టుగా ఉన్నవి ఈ హేమాంబోజములు. సీతారాముల చేత సమర్పింపబడినటువంటి ఆ పాదపద్మ అనేటట్టుగా ఉన్నది, వారితో పోలేటట్టుగా ఉన్నవి ఇవి అనేటటువంటి ఆ భావనను ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ శరణాగతిని పూర్తి చేశారు. ఇప్పుడు ఉత్తర శతకంలో ఉండేటటువంటి మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకునే తర్వాత దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని మీరు ఎలాగో కాలక్షేపంలో వింటారు. ఎందుకు స్వామి ఇది ఉపదేశాత్మకంగా చెప్తారు కదా, మీరు అంటుంటే ఒకరు దాన్ని రిపీట్ చేస్తారు. అలవాటు ఎలాగో చెప్పండి. ఎలాగా? అలాగే ముందు మీ ద్వారానే అది ముందు చెప్పుకొని తర్వాత ప్రారంభం చేసుకుంటాం. దానికి నాకు పీడిఎఫ్ పెట్టమని పెట్టారా? పెట్టండి స్వామి. దేనికి పెట్టారు? నా సెల్ కి పెట్టి ఉంటారు. అవును స్వామి, సెల్ అంటే సెల్ కాదు స్వామి, దీనికి కూడా పెట్టాను చూడండి. దేనికి? అదే ఈ ఇంకొక ఫోన్ ఉంది కదా స్వామి, అది ట్యాబ్ అవుట్పుట్ డాట్ పీడిఎఫ్ వచ్చింది. రైట్. ఉత్తర శతక వ్యాఖ్యానం, ఉత్తర శతకంలో ఉండేటువంటి విషయాలను మీరు సావకాశంగా ఎలాగో కాలక్షేపంలో తెలుసుకుంటారు. దీంట్లో ఈ మొదటి శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్తే వారు చెప్తారా, గోషి వారు చెప్తారా? శ్రీనివాసరావు గారు మీరు రిపీట్ చేయండి, స్వామివారు చెప్తారు, మీరు దాన్ని మళ్ళీ అనండి. హర్తుం తమః సదసతీతి సదసతీతి వివేక్తుమీశః మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః శలభీభవంతి. ఈ శ్లోకంతో ప్రారంభమవుతున్నది ఉత్తర శతకం. ఉత్తర శతకంతో వాస్తవానికి ఈ ముందు ఉండే కొన్ని శ్లోకాలు ఉత్తర శతకంలో ఉండే అర్థానికి ఏం సంబంధం లేదేమో అనిపించేటట్టుగా ఉంటాయి వాస్తవానికి, కానీ విషయం మాత్రం అది కాదు.
ఉత్తర శతకంలో ఉండేటువంటి అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మనకి శతకంలో ఉండేటువంటి దగ్గర 30 శ్లోకాల వరకు సిద్ధాంతాన్ని సూచిస్తుంది. శ్లోకాలు మనకు ఉన్నాయి. వాటిని చెప్పడంలో ఒకనొక సామంజస్యం, ఒకనొక ఉద్దేశం ఉన్నది. అదంతా కూడా మీరు ప్రవచనంలో తెలుసుకోవచ్చు. నారాయణ శబ్దం యొక్క సార్థక్యాన్ని పూర్వ శతకంలో పూర్వ వాక్యంలో ఉండేటువంటి నారాయణ శబ్దానికి ఉండే అర్థం లేదు. ఉత్తర వాక్యంలో ఉండేటువంటి వేదమంత్రంలో ఉత్తర వాక్యంలో ఉండేటటువంటి నారాయణ శబ్దానికి ఉండేటువంటి అర్థం లేదు. ఆ రెండు అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ తేడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ 30 శ్లోకాలు ఎందుకోసం చెప్పబడ్డాయో, నారాయణ శబ్దంలో ఉండే ఏ అర్థాన్ని తెలియజేయడం కోసం ఈ శ్లోకాలన్నీ కూడా రాసిన కొంతవారు చెప్పడం జరిగిందో అదంతా కూడా మీకు రోజు చేసేటటువంటి కాలక్షేపంలో వివరంగా తెలుసుకోవచ్చు. ఈ ఉత్తర శతకం గురించి 2 మాటలు ఇక్కడనే దాసుడు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. 29వ తేదీ మనకి హైదరాబాద్లో ఈ గ్రంథావిష్కరణ అని ఒక నిర్ణయం జరిగింది, పెద్దల యొక్క నిర్ణయం. ఆ సందర్భంలో హైదరాబాద్లో అమోఘమఠంలో జరిగే కార్యక్రమంలో రమణాచార్య స్వామి గారి జయంతి కార్యక్రమంలో ఆవిష్కరణ జరుగుతుందని ఆశపడుతున్నాం. ఆ విధంగానే జరగాలని ప్రార్థిద్దాం. అసలు ఈ ఉత్తర శతకం బయటికి రావడమే చాలా కష్టమైందంటే అది నాకుండేటువంటి ఇబ్బందుల వల్ల అయితేనేమి, దీనివల్ల అయితేనే అది చాలా ఆలస్యమైంది. రాసి మూలపడేసి చాలా 7 మూలపడేయడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్ చేసి ఒక 3 ఏళ్ళు మూలపడేయడం, 13 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయత్నం ఇప్పుడు 1999లోనే మొదటి శతకానికి వ్యాఖ్యానం వచ్చింది. ఆ తర్వాత రాయాలనుకుని 2009లో ప్రారంభించి 2011కి పూర్తయింది. ఆ తర్వాత మళ్ళీ 2016 దాకా ముట్టుకోరా. 2016లో దాన్ని ఏదో కొంచెం కరెక్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి నరసాపురం దాకా వచ్చి చేయడం జరిగింది. మళ్ళీ అది మొదలుపడింది. ఇంకా నేను అసలు చేయగలనా అనే పరిస్థితి కూడా వచ్చింది. మొత్తం మీద ఎలా అయితేనే ఈ మధ్యకాలంలో మరి జ్ఞానగమ గారి ప్రోత్సాహం అయితేనేమి, లేకపోతే రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం అయితేనేమి, ఆచార్య అనుగ్రహం అయితేనేమి, మళ్ళీ మొత్తం మీద ఎలా అయితేనేమి పూర్తి రాయడం అయితే పూర్తయింది. కానీ ఎన్నెన్నో అవరోధాలు ఉన్నాయి. ఏమిటంటే దాసుడు ఏదో తెలిసిందేదో రాయమంటే ఏదో రాస్తాడు, కానీ తెలిసినంత వరకు ఏదో రాస్తాడు, కానీ దాన్ని టైప్ చేయాలి. టైప్ చేస్తే తప్పులు దిద్దాలి. తప్పులు దిద్దిన తర్వాత దాన్ని గ్రంథంగా సెట్ చేయాలి. ఇవన్నీ తిరుపతిలో ఉంటే జరిగేది. అప్పుడు పరిస్థితి వేరు. కరోనా రావడానికి ఉండే పరిస్థితి ఇదంతా కూడా జానకం గారికి తెలుసు. నేను రోజు ఆవిడ దగ్గర మొరపెడుతూ ఉంటాను. ఆవిడ పూర్తి చేయండి అంటారు. అమ్మ నా వల్ల చూస్తానంటాను నేను. అలా కాదు మీరు చేసి ఇవ్వాలంటారు. ఆవిడ నా మంచి కోసమే చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఉండే సాధక బాధకాలు ఎటువంటివి అంటే ఆలోచిస్తే నరసాపురం ఇక్కడ వచ్చేసారు. ఎక్కడో తెలుగు దగ్గర నరసాపురం వచ్చేసారు. నరసాపురం వదిలితే ఈ కంప్యూటర్ పని చేసేవాళ్ళు ఎవరు కనుక తప్పులు దిద్దేవాళ్ళు ఎవరు? నాక ఈ టెక్నిక్ తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటామంటే అయ్యే పని కాదు. ఒక బ్రహ్మకల్పం పడుతుంది. కాబట్టి ఇది సాధ్యపడే విషయం కాదు. ఏం చేయాలి అంటే మొత్తం మీద ఏదో భగవంతుడు దారి చూపించాడు. మా అబ్బాయి ఉన్నాడు, ఉన్నంతకాలం ఏదో జరిగింది. కొన్ని గ్రంథాలు బయటకు వచ్చాయి. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అప్పుడు మళ్ళీ పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పుడు పాపం ఆపద్బాంధవుళ్ళ మాకు ఈ కేశవం గారు పెట్టారు. ఆయన ఈ బౌద్ధ కారక్షేమ పోస్టులో ఉన్నారు. వారి ఆచార్యులు, వారి ఆచార్య పరంపర వేరు. నాకు స్నేహితులు లాంటి వారు, నా శిష్యులు అన్నారు జానకమ్మ గారు. నేను అలా అనుకోవడం నాకు స్నేహితులుగానే దాసులు భావిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా నేను స్నేహపూర్వకంగానే వారిని ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. అయిందా అని రోజుకి 4 సార్లు నేను ఫోన్ చేస్తాను.
అయిపోతుంది స్వామి, చేసేస్తాను. ఎప్పుడు ఏనాడు కూడా విసుగ్గా మాట్లాడలేదండి. ఎన్నిసార్లు వాడు నిద్రపోయే టైంలో కూడా చేశాను, తర్వాత నిద్ర లేకుండా చేశాను. ఏంటంటే నాకు వేరే పని ఏం లేదుగా, ఆయన అవసరం నాకు. ఆయనకంటే ఆయన కుటుంబీ కుటుంబాన్ని నిర్వహిస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మంచిగా చూసుకోవాలి, తల్లి గారు ఉన్నారు, ఇవన్నీ బాధ్యతలన్నీ ఉన్నాయి ఆయనకి. అయినా అన్నిటినీ చక్కగా నిర్వహించుకుంటూ అలాంటి వాడు చేసినటువంటి తొందరపాటునంతటిని కూడా సహిస్తూ కేశవయ్యం గారు ఆయనకి ఈ ఇతర శతకాల సెట్లు ఆయనకి కూడా పెద్ద పెద్ద పరీక్షలు వచ్చాయి, పెద్ద పెద్ద పరీక్షలే వచ్చాయి. అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ బయటకు వచ్చేసేవాడు, మళ్ళీ అదంతా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమిటంటే టెక్నికల్గా తెలిసిన వాళ్ళు చేసేటువంటి కార్యాలు లేదు. ప్రొఫెషనలిస్టులు వాళ్ళు చేసే పనులుగా వాళ్ళకి ఒక స్కీమ్ ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వారు చేస్తున్నారు. మీరు ఏదో మన ఏదో తెలిసిన నాలెడ్జ్తో వారు చేస్తున్నారు, ఎన్ని మాటలైనా చేస్తారు, కానీ ఆ సడన్గా టెక్నిక్ తెలిసిన వాళ్ళు అయితే సులువుగా చేసేస్తారు. లేకపోతే ఎన్నో అవస్థలు పడాలి, అన్ని అవస్థలు పడాలి. దానికి నేను కారణమయ్యాను. ఆ సృష్టిలో మధ్య మధ్యలో వచ్చినటువంటి అవాంతరాలు కారణమయ్యాయి. అయినా రంగనాథ స్వామి చాలా గట్టివాడు. ఆయన ఎవరి చేతి ఏ పని చేయించుకోవాలో తెలుసు, ఎవరిని అనుగ్రహించాలో అనుకుంటాడు. ఆ మనిషి వచ్చేంత వరకు దాన్ని ఇలా జరగనివ్వడు, జరగనివ్వలేదు కూడా. ఇప్పుడు ఈ సెట్టింగ్ అంతా కేశవయ్య గారి ద్వారా జరిగింది. పూర్వ శతకం అంతే జరిగింది, ఉత్తర శతకం కూడా అంతే జరిగింది. పూర్వ శతకం సెట్టింగ్ చేసిన తర్వాత నాకు ఈ వ్యాపారం నచ్చలేదు పోమన్నారు అనుకున్నారు. దాన్ని మళ్ళీ వేరే చేయాలి, ఒకసారి అలాగేనమ్మా ఎవరైనా సెట్ చేయించుకోండి బాగుంటుంది, మాకు తెలిసిన బాబు చేశాను కదా. జానకమ్మ గారు ఏం అనుకోరు అనుకుంటున్నారు ఈ మాట మీద. వేరు తృప్తిగా ఉండాలి, వారైనా నేనైనా అనుకుని తృప్తిగా ఉండాలనే పుస్తకం వేల లక్షలాది రూపాయలని ఈనాడు నేనైతే దూరంగా పడిపోతాను, నేను దగ్గరికి కూడా రాను. అటువంటిది 1,60,000 రూపాయలు ఈ ఉత్తర చిత్రానికి అవుతూ మా ఒక భగవంతుడు మనస్సు ఇస్తాడు కొంతమంది, జ్ఞానం ఇస్తాడు కొంతమంది, డబ్బిచ్చి మనస్సు ఇస్తాడు కొంతమంది, డబ్బిచ్చిన మనస్సు ఇవ్వడు కొంతమంది, డబ్బిచ్చిన మనస్సు ఇస్తాడు కొంతమంది. కాబట్టి జ్ఞానం ఇస్తాడు, మనస్సు ఇవ్వడు, మనస్సు ఇస్తాడు, జ్ఞానం ఇవ్వడు, డబ్బు ఇస్తాడు, మనస్సు ఇవ్వడు, మనస్సు ఇస్తాడు, డబ్బు ఇవ్వడు. అన్నిటినీ కలపడం అనేది ఎప్పుడో కానీ ఎవరికో కానీ విఠలాదేవుని గారికి ఆ మనస్సు ఇచ్చాడు. వారికి ఆ అభిప్రాయం కలిగేటట్టుగా చేసే సామర్థ్యం జానకం కలిగించాడు. అన్నీ కూడా నేను కూడా జ్ఞానయజ్ఞంలో సర్వజన అయ్యాను, సంతోషం. కావాల్సింది ఈ సభాముఖంగా ప్రత్యక్ష సభ ఇది, పరోక్ష సభ మీరే నిర్ణయించాలి. అదేమో తెలియదు, ప్రత్యక్షం లాంటి పరోక్షం, పరోక్షం లాంటి ప్రత్యక్షం, ఏమైనా కానివ్వండి. నా తరఫున స్నేహపూర్వకంగా మంగళాశాసన పూర్వకంగా కేశవయ్య గారికి నా కృతజ్ఞతను తెలియజేస్తాను. ఇందుకోసమే జానకమ్మ గారితో నేను అన్నాను, మా జానకమ్మ గారు ఈ పని పూర్తి అయిందంటే నా వల్ల కాదు, కేశవయ్య గారి వల్లే అయింది. ఆయన ఓర్పే ఈ పని చేయించింది. ఆయనకి ఏదైనా కృతజ్ఞత చెప్తే బాగుంటుంది. మనం ఏం చేద్దాం, 29వ తేదీ ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి అప్పుడు కృతజ్ఞత చెప్దాం. అప్పుడు ఆయన ఉంటే కదా, ఆయన ఉండే అవకాశం లేదంటున్నారు ఆయన. వాళ్ళు రామానుజుల వారి ఉత్సవాలు జరుగుతాయి, ఎక్కడ జరుపుకోవాలండి, అందరికంటే నాకు రామానుజుల వారే ఎక్కువ, ఏమైనా కార్యం అంటే నేను వెళ్ళి తీరేది అన్న. ఉండండి స్వామి అంటే అబ్బాయి మాకు రామానుజుల వారికి సేవకారం చేసేవాడు లేరండి అక్కడ, మా ఊళ్ళో రామానుజుల వారి నోటి అయితే అలాగా అన్నారు. నేనేమంటూ మాట్లాడడానికి లేదు, వారు ఉండరు, ఉండే అవకాశమేమో కనబడడం లేదు. తర్వాత అది వారి ఇష్టం అనుకోండి, ఉండరని నేను చెప్పను. ఒకవేళ ఉంటే మన అదృష్టం, ఉంటే అవకాశం ఉంటే ఉంటారు, వారు ఆలోచించుకుంటారు. మొత్తం మీద ఏమిటంటే వారు ఉండే అవకాశం లేదు కనుక వారికి కృతజ్ఞత చెప్పాలంటే నేను రోజు చెప్తూనే ఉన్నాను.
ఆయన ఏమిటండి స్వామి వద్దండి ఒక్కరి ఏం లేదు స్వామి అనుకుంటారు. అది సరే అడ్డు పెట్టండి. ఏది ఏమైనా గోష్ఠి వారికి కూడా సంబంధం ఉంది కనుక ఈ అనుభవంతో వారి ముందు చెబితే నాకు కొంత సంతోషం అవుతుంది కనుక జ్ఞానకమ్మ గారు ఇలా చేద్దామండి, గోష్ఠి వారి ద్వారా గోష్ఠి వారి ముందు వారికి కృతజ్ఞతలు చేద్దాం, అలా చేద్దాం అన్నారు. అలాగేనమ్మా నేను అడుగుతాను. వారు కూడా సమ్మతించారు. ఈ టైం వారు స్పేర్ చేసి పట్టుకున్నా కానీ చేసుకుని వచ్చినందుకు వారికి నా మంగళాశాసన పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ జానకమ్మ గారు కృతజ్ఞతలు వద్దు స్వామి, మంగళాశాసనాలు చేస్తాం. మీకు ఇంకా ఓర్పు మీకు ఇంకా అభివృద్ధి కలుగుతాక ఏంటి నారాయణ వాడు చేసేటటువంటి ఈ ప్రయత్నాల్లో మీకు ఓర్పు ఇంకా పెరగాలని కోరుకుంటాను. అతని మీద గోష్ఠి వారు కూడా మీకు రుణపడి ఉన్నారు అని వారి తరఫున కూడా నేను కృతజ్ఞతలను సమర్పించుకుంటున్నాను. జానకమ్మ గారు కూడా మీరు చేసిన పనికి చాలా సంతోషపడ్డారు. ఇతరాది వల్లి గారు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. నా కృతజ్ఞత నువ్వుతో చెప్పని హృదయంలో ఉందని నా కృతజ్ఞత ఉండాలి. అది చిన్నవాడైనా పెద్దవాడైనా మిమ్మల్ని ఆశీర్వదించవలసిందే, సందేహం లేదు. అది చిన్నవాడని పొగడకూడదు. మీ అభివృద్ధి కావాలి. జానకమ్మ గారికి నా మనపూర్వకంగా కృతజ్ఞతలని, గోష్ఠి వారికి కూడా నా కృతజ్ఞతలని తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ పుస్తకం నేను వేసుకుంటాను, అడిగేవాడు వాడు రాయండి పుస్తకం మేము వేసుకుంటాము. ఎంతమంది ఉన్నారు ఏమో. ఆవిడకి నా మీద గురి కుదిరింది, ఆవిడ వల్ల మీకు నా మీద గురి కుదిరింది, మీ వల్ల నాకు ఈ కైంకర్యం లభించింది. అందరికీ దాసుడు శిరస్సు వంచి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ధన్యులం స్వామి. ఒక సత్కార్యానికి ఎంత భగవత్ సంకల్పం దృఢంగా ఉంటుందో దానికి తగినట్లుగా ఎంతో మంది సహృదయుల యొక్క సహకారం కూడా సమకూరుతుంది. అలాంటి అదృష్టం కలిగిన వాళ్ళం మేము అని గర్వంగానే విన్నపం చేసుకుంటున్నారు. సింగరాచార్య స్వామి వారితో పరిచయ లాభం కలగకపోతే, వారి యొక్క సహృదయంతో చేసేటటువంటి సహకారం లభించి ఉండకపోతే ఈ రకమైనటువంటి సంప్రదాయ వాంగ్మయ అర్థ అధ్యయన వ్యాసంగాన్ని కొనసాగించటం అనేది అసాధ్యమే అయి ఉండేది. కానీ ఏ కొరత లేకుండా మా తండ్రి గారి తిరునక్షత్ర దివ్య స్మృతిగా సత్సంప్రదాయ వైభవ ప్రతిపాదకాలైనటువంటి గ్రంథాలని సమూలంగా ఆంధ్రానువాద సహితంగా ఆ సమయానికి అందిస్తూ సకల బాధ్యతలని తామే వహిస్తూ మమ్మల్ని నడిపించినటువంటి మహనీయులు వారు. వారన్నట్టుగా తిరుపతిలో ఉన్నన్నాళ్ళు పుస్తకం వారు ఒకేసారి మాతో సభలకి వచ్చేవారు. ఆ తర్వాత మేము చేయవలసినది ఏమీ ఉండేది కాదు. అలా పరిపూర్ణమైనటువంటి బాధ్యతతో ఎన్నో గ్రంథాలని లోకానికి ఆవిష్కరించగలిగినటువంటి ఒక సదవకాశాన్ని కలిగించినటువంటి మహనీయులు. తర్వాత నరసాపురం వారు వసతిని మార్చుకున్న తర్వాత తల్లిదండ్రుల సేవార్థం మరి కొన్ని కారణాల వలన ఈ రకమైనటువంటి వెసులుబాటు తగ్గింది. వారికి శ్రమ అధికమైంది. కానీ ఫలితం మాత్రం మాకు అలాగే అందుతోంది. ఇది వారి యొక్క భాగవత మంగళాశాసన బలం అని భావిస్తాను. అయితే వారి ద్వారా అందుకున్నటువంటి ఈ గ్రంథాలు మాత్రం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము. దానికి కారణం ఇదిగో ఇలాంటి గోష్ఠికి ఉండేటటువంటి శ్రద్ధ అని పెద్దల ముందర నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పుడు వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే, అన్నీ వారు చేసిన అందరికీ కృతజ్ఞతలని తెలియచేసేటటువంటి ఒక సౌమ్యమైనటువంటి స్వభావం ఉంది. అది మనకి వారు ఆచరించి చూపిస్తున్నారు అంతే.
ఇంత బృహత్తరమైనటువంటి గ్రంథాన్ని అందించినటువంటి వారు, దానికి సహకరించినటువంటి కేశవయ్యం గారికి నేను కృతజ్ఞత ఎలా చెప్పుకుంటాను, ఎలా వారికి కృతజ్ఞతని తెలియచేస్తాను అని నిన్న వారు తమ మనస్సులో ఉండేటటువంటి ఆ ఆవేదనని తెలియచేస్తే, ఓహో ఇలా ఉండాలన్నమాట మనం. అంతా నేనే చేసుకున్నాను, ఏదో సహాయం చేశారు చిన్నవాళ్ళు, ఆ మాత్రం చెయ్యకపోతే ఎలాగా, ఇలాంటి భావనలు లేవు. ఎంతో కష్టపెట్టాను, ఎన్నో రకాలుగా వారిని ఇబ్బంది పెట్టాను, అయినా చాలా కష్టపడ్డారు, చాలా సమయానికి నా సూచనలను అందుకొని దాన్ని తయారు చేసి పెట్టారు. మనం ఎలా కృతజ్ఞతని వారికి తెలియచేయటమో అనేటటువంటి వారి ఆ ఆలోచన ఉంది, చాలా అద్భుతమని అనిపించింది. అందుకే స్వామి మనం రేపు వారు అన్వయిస్తే గోష్ఠి ముఖంగా వారికి కృతజ్ఞతలను మనం తెలియచేసుకుందాము అని అన్నాను. వారు భగవద్ విషయ కాలక్షేపం సేవిస్తున్నారు కనుక వారికి శిష్యులు అని అనుకున్నాను. అంతే అవుతారు కూడా, ఖచ్చితంగా కాలక్షేపాచార్యులే అవుతారు. మైత్రి ఎలాగా ఉంటుంది, స్నేహం ఎలాగా ఉంటుంది, కానీ వారి కుమారుని స్థానంలో ఆ రకమైనటువంటి సేవని సదా అందిస్తూ ఉండేటటువంటి కేశవయ్యం గారు కూడా నిజంగా ధన్యులు. అలాంటి సాత్వికుల యొక్క సహకారం మనం వినియోగించుకుంటున్నాం. ఉదయం వారు ఫోన్ చేసినప్పుడు అన్నారు, కొంచెం సమయం పట్టింది కానీ ఫలితం పూర్తయింది అని అంటే కష్టం వారిది. వారు కేశవయ్యం గారు కూడా అన్న మాట ఏంటి అంటే, అమ్మ నేనేమీ కష్టపడలేదు, అంతా స్వామివారే సెట్ చేశారు, డిటిపి అంతా వారే చేశారు, అన్ని అంతా వారు చేసిన తర్వాత కేవలం నేను సెట్ చేశాను అంతే. ఇది అటు పెద్దల మాట అలా ఉంది, ఇటు వీరి మాట అలా ఉంటే వింటే ఎన్ని నేర్చుకోవాలో కదా అని అనిపించింది నాకు. జస్ట్ అలా రేపర్ సెట్టింగో ఆ పేజెస్ సెట్టింగో అవే నేను చేశాను. డిటిపి దగ్గర నుంచి అంతా వారే చేసి నాకు వాట్సాప్ లో పంపిస్తూ ఉండేవారు అని చాలా ప్రేమగా చాలా ఆదరంగా కేశవయ్యం గారు కూడా మాట్లాడడం చాలా ఆనందాన్ని కలిగింది. స్వామి మీ గురు శిష్యులు ఇద్దరూ కష్టపడ్డారు, కానీ మా సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి మాత్రం ఏమీ కష్టం అక్కర్లేకుండా ఆ పుస్తకాన్ని రోజు చదువుకుంటున్నాం. పూర్వ శతకం కూడా అలాగే సద్వినియోగం చేసుకున్నాం. అది పూర్తయ్యే సమయానికి ఉత్తర శతకం కూడా మా చేతులకి అందించినటువంటి మీకు మేము సదా కృతజ్ఞులమై ఉంటాము అని వారికి నేను మనవి చేసుకున్నాను. ఆ రకంగా అటు సింగరాచార్య స్వామి వారి హృదయానికి ఎరిగి ఆ కార్యక్రమాన్ని ఆ సేవని చేసినటువంటి కేశవయ్యం గారికి, ఆ సేవ మన విషయంలో శాశ్వతంగా ఫలించేటట్లుగా తగిన సమయానికి అందుతున్నటువంటి మన భాగ్యానికి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రత్యక్షంగా అన్వయించినటువంటి కేశవయ్యం గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. దానికంటే ముందు ఒక విషయం వ్యాసుడు చెప్తాడు. ఈ యష్మి ఎదిరాజవల్లి గారు ఎవరు కాదు, మా తాతగారు నాన్నగారు వారితో బాగా సంబంధం ఉన్నటువంటి వారు. వారితో నాకు సుమారుగా 2-3 ఏళ్ల క్రితం వరకు పెద్ద పరిచయం లేదు. అంటే నేను ఎక్కడో తిరుపతిలో ఉద్యోగం చేశాను, చాలా మందితో నాకు పరిచయం లేదు. నాన్నగారికి తెలిసినట్టుగా తెలిసిన వారితో, తాతగారికి తెలిసిన వారితో నాకు పరిచయాలు తక్కువ. వారు మరి బాగా మా తాతగారి కటాక్షం, నాయనగారి కటాక్షం వారి మీద ఉందని దాసుడు భావిస్తున్నాడు. లేకపోతే పూర్వ శతకం ఎప్పుడో పుట్టుంటే పూర్వ శతకం మళ్ళీ వారి ద్వారా ప్రింట్ అవడం, మళ్ళీ ఉత్తర శతకానికి కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి వారు దీన్ని ప్రింట్ చేయలేదు. అది కూడా నాన్నగారి పేరు వేస్తాను, ఏదైనా ఎంత డబ్బైనా వేస్తాను, మీరు సందేహించకండి అనేటటువంటి అభిప్రాయాన్ని భగవంతుడు కలిగించాడంటే అది వారికి వారి కుటుంబం మీద భగవత్ కటాక్షం పరిపూర్ణంగా ఉంది, ఆచార్య కటాక్షం పూర్ణంగా ఉంది, రంగనాథ స్వామి కటాక్షం ఆ విధంగానే రామానుజ వారి కటాక్షం పూర్ణంగా ఉన్నదని దాసుడు భావిస్తుంది. ఈ సభాముఖంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా మంగళాశాసనాన్ని వారి కుటుంబానికి మంగళాశాసనాన్ని అందజేస్తాను. అవును స్వామి, ఇది మాకు ఒక అద్భుతమే. యతిరాజవల్లి గారితో నాకు పూర్వ పరిచయం ఏమీ లేదు, ఈ ఆన్లైన్ గోష్ఠితో పరిచయం మాత్రమే. కానీ వారు ఇలా సింగరాచార్య స్వామి వారు, రంగాచార్య స్వామి వారు మాకు పెద్దలు, రంగాచార్య స్వామి వారు గురువులు, వారి పేరుతో ఏదైనా గ్రంథం వేసుకోవాలని ఉంది, వారికి విన్నపం చేశాను. మీరు కూడా ఒకసారి చెప్తారా, నాకు వారితో మాట్లాడాలంటే కొంచెం జంకు అని వారంటే, అలాగే తప్పకుండా చెప్దాము అని అనుకున్నాం.
కానీ ఎవరని చెప్పాల్సిన అవసరం లేకుండానే వరదరాజస్వామి మీ నోటంట పలికించాడు. వారిని పిలిచి మీరే కాంచీపురంలో మన కార్యక్రమ సందర్భంలో అందరికీ అంగీకారం అయితే ఇలా చేసుకుందాము అని ఒక సూచన చెయ్యడం, అది వరదరాజస్వామి చేసినటువంటి సూచన కాదు. రంగనాథ స్తవాన్ని ఈ శ్రీరంగరాజస్తవాన్ని రంగాచార్య స్వామి వారే ప్రేరకులై ఈ రకంగా వెలుగులోకి తెచ్చేటటువంటి ఒక ఆలోచనకి కారకులు అయినారు అని పూర్వ శతకం వారి పేరుతోటి, ఉత్తర శతకం ఎప్పుడూ వార్షికంగా మనం ప్రకటించుకునేటటువంటి మా తండ్రి గారి తిరునక్షత్ర జ్ఞాపికగాను రెండిటికీ కైంకర్య బాధ్యతని వహించి కైంకర్య లాభాన్ని పొందినటువంటి యతిరాజవల్లిని నిజంగా మనసారా మంగళాశాసనం చెయ్యడం తప్ప అప్రతిక్రియం అంటారే, అలాగా ఇలా చేసేటటువంటి కైంకర్యాలకి దానివల్ల కలిగేటటువంటి ఆనందానికి ఆమెకి ఏమీ మనం చెయ్యలేం. ఆ కుటుంబం తరతరాలుగా ఇలాంటి సత్కార్యాలలో తరించాలి అని పెరుమాళ్ళని పెద్దలని ప్రార్థించటం తప్ప అనుకున్న పని సరిగ్గా సమయానికి కార్యరూపం దాల్చడం కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగానే అనిపిస్తోంది. ఇంకా తిరునక్షత్రం నాటికి అనుకున్నది సరిగ్గా చదువుకునే నాటికే అది ఆవిష్కరింపబడి గ్రంథాన్ని అందుకోగలిగేటటువంటి అదృష్టం కలుగుతోంది అంటే ఆమె కైంకర్య విషయంలో ఉండేటటువంటి మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకునేటటువంటి ఒక కోరిక, ఆదరం, ఆమె కోరిక, ఆమె ఆ శ్రద్ధ చక్కగా కార్యరూపాన్ని దాల్చాలి అనేటటువంటి మీ వంటి పెద్దల యొక్క మంగళాశాసన బలం ఈ రకమైనటువంటి ఆనందాన్ని, ఈ రకమైనటువంటి ఫలాన్ని అందిస్తోంది. ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశమే, కానీ ఆనందదాయకమైనది అని మాత్రం గోష్ఠి అందరం కూడా పెద్దల ముందర విన్నపం చేసుకుంటూ, ఇందులో మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలు మీకు దాసోహ సమర్పణం కావిస్తూ, మీకు సహకరించి మాకు ఫలితాన్ని అందిస్తూ ఉండేటటువంటి కేశవయ్యం గారికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా దాసోహ సమర్పణం చేస్తూ, ఈ కైంకర్యాన్ని పొందుతూ ఉండేటటువంటి యతిరాజవల్లి గారిని మనసారా మంగళాశాసనం చేస్తూ, ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ఉండేటటువంటి గోష్ఠి వారిని అందరినీ కూడా మనసారా మంగళాశాసనం చేస్తున్నారు. కేశవయ్యం గారు మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు, స్వామి మీరు మాకొక్క 5 నిమిషాలు సమయం ఇస్తే ఒక చిన్న విన్నపం మీతో చేసుకోవాలి, మీరు మన్నించి ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇస్తే ఒక విన్నపం చేసుకుంటాను. ఆ తర్వాత మా శ్రీనివాసరావు గారు కృతజ్ఞత నివేదనం చేస్తారు. కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. కేశవయ్యం గారిని 2 మాటలు మాట్లాడవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను. అడిగాను రామానుజదాసు. దాసుడికి ఇదివరకు గోష్ఠిలో మాట్లాడడం అనే అలవాటు లేదు, ఇదే మొదటిసారి మాట్లాడుతున్నాడు. అదే అమ్మగారు ఇందాక చెప్పినట్టుగా దాసుడు చేసింది ఏం లేదు, దాసుడికి ఏదో కొంచెం జ్ఞానం, కొద్దిగా మాత్రమే జ్ఞానం ఉందండి. అందుకని ఏదో స్వామివారే వాట్సాప్ లో టైప్ చేస్తుంటే నేను అది పుస్తక రూపంలో సెట్ చేస్తున్నాను. అంతకన్నా మించి స్వామివారి మనం చేసిందే లేదు. ఆచార్య కైంకర్యం అది అంతకన్నా దాసుడు ఏం చేయలేదండి. అది కృతజ్ఞతలు చెప్పి పెద్దవాడిని అనవసరంగా పెద్దవాడిని చేయొద్దని ప్రార్థిస్తున్నాను. అడిగాను రామానుజదాసు. అమ్మగారు చాలా చాలా సంతోషం. మీరు ఇవాళ అన్వయించడమే మాకు చాలు. మీరు ఇలా మా గోష్ఠిలో అన్వయిస్తే, మిమ్మల్ని సేవిస్తే చాలు, మేము కృతజ్ఞత తెలుపుకున్నట్టే. కృతజ్ఞత వ్యక్తికి కాదు, కార్యానికి, బృహత్తరమైనటువంటి ఆ కార్యం చేయగలిగేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి మీకు భగవంతుడు హితోధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని అందించి ఇలాంటి సత్కార్యాలని సదా కొనసాగించేటటువంటి సదవకాశాన్ని కలిగించాలి అని ప్రార్థన చేసుకుంటున్నాం. స్వామి మీ అనుమతితో ఒక చిన్న విన్నపం. గ్రంథాలైతే కొంచెం ఎంత కైంకర్యానికైనా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి గ్రంథాలు వెలువరించుకుంటున్నాం. ఇంతవరకు చాలా గ్రంథాలు వెలువరించుకున్నాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఏర్పడినటువంటి ఒక శుభవేళ ఏమో 3 సంవత్సరాలలో 6 గ్రంథాలు, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఈ 3 సంవత్సరాలలో 6 గ్రంథాలని మళ్ళీ లోకానికి ఆవిష్కరించుకొని వాటిని అధ్యయనం చేసుకునేటటువంటి భాగ్యం కూడా కలిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ శ్రీరంగరాజస్తవం ఈ పూర్వ శతకాన్ని గోష్ఠి వారు సద్వినియోగం చేసుకున్నటువంటి తీరుని
మీ దగ్గర విన్నపం చెయ్యాలి అని నా ఆశ. అందుకే మిమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాను, సమయం ఎక్కువ తీసుకుంటున్నందుకు. శ్రీరంగంలో ఈ 2 శతకాలు అర్థానుసంధానం పూర్తి చేసుకుని గోష్ఠి వార్షికోత్సవము, మా తండ్రి గారి తిరునక్షత్ర ఆచార్య వరివస్య కార్యక్రమము ఈసారి శ్రీరంగంలో చేసుకోవాలి అని ఒక ఆశ. పెద్దల దగ్గర విన్నపం చేసుకుంటున్నాము. వారెప్పుడూ మంగళాశాసనం చేస్తున్నారు. అయితే శ్రీరంగనాథునికి ఏమిటి సంభావనగా సమర్పిస్తాం? వెళుతున్నా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం కదా, శ్రీరంగనాథ సంభావన అనేది ఉంటుంది. ఏ త్రినక్షత్ర కార్యక్రమాలైనా పెరియ పెరుమాళ్ సంభావనై, పెరియ పిరాటియార్ సంభావనై ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఆచార్య కార్యాన్ని నిర్వహించుకున్న తర్వాత సంభావన సమర్పించాలి. ఏం సమర్పిస్తాం? రంగరాజు ఆయన, ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలని సమర్పిస్తారు. మరి మన గోష్ఠి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఏం సంభావన సమర్పించి తిరిగి రావాలి అనే ఒక ఆలోచన వస్తే ఆ స్వామి వైభవాన్ని కీర్తించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కనుక ఈ పూర్వ శతకం అర్థానుసంధానం పూర్తవుకొస్తోంది కాబట్టి ఈ పూర్వ శతకం మీద ఒక పట్టు సాధించాలి, దాని మీద ఒక ధారణని సంపాదించాలి, కంఠస్థం చేసుకోవాలి, బుద్ధిస్థం చేసుకోవాలి, మనస్థం చేసుకోవాలి. దానికి తగినటువంటి రీతిలో ఒక ప్రక్రియని మనం అలవరుచుకోవాలి. అది మనం సాధించగలమా అని ఒక ఆలోచన వచ్చి గోష్ఠి వారి దగ్గర ఒక సూచన చేశాను. ఈ శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం మీద అవధాన ప్రక్రియలో ఒక అభ్యాసాన్ని మీరు చేయగలుగుతారా అని. అంటే మామూలుగా సంస్కృత శ్లోకం అంటేనే భయపడతారు. అందులో శ్రీరంగరాజస్తవం శ్లోకాలు కొంచెం ప్రౌఢంగా కఠినంగా ఉంటాయి. వాటిని ఎలా సాధించగలుగుతారు? ఎలా వింటున్నాం, వదిలేస్తున్నాం, మళ్ళీ ఇంకో పుస్తకం చదువుకుంటాం. అలా కాకుండా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభ్యాసం చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా అన్నారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటో చెప్పండి అంటే పేర్లు ఇచ్చారు. అలా పేర్లు ఇచ్చిన వాళ్ళు నేను ఆపవలసి వచ్చింది. 75 పైన పేర్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళల్లో కూడా వయస్సుతో సంబంధం లేదు. 20 ఏళ్ల పడుచు పిల్లలు ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధ నారీమణులు కూడా ఉన్నారు. ఇందులో వయస్సు కానీ ప్రాంతం కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఒక అభినివేశం కానీ ఏమీ సంబంధం లేకుండా అందరూ మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం, మీ సూచనలను అందించి మేము అభ్యాసం చేస్తాము అని మాట ఇచ్చారు. అప్పుడు నాకు భయం మొదలైంది, ఎలా వీరి చేత ఈ ప్రాక్టీస్ చేయించాలి అని. దానికి ఒక ప్రక్రియ చేసుకుంటూ వెళితే దాంట్లో ఆ గోష్ఠి వారు చూపించినటువంటి శ్రద్ధ ఇంకా 75 దాటిన తర్వాత ఇంకొద్దు అని ఆపేసి ఆ వారిని అందరినీ ద్వాదశాక్షరితో నిత్య ఆరాధనలు అందుకుంటాడు కనుక రంగనాథుడు ఒక 12 విభాగాలుగా చేసి 12 టీమ్స్ గా చేసి మొత్తం శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం అంతా వారు ముందు శ్లోకాలని అభ్యాసం చేసేటట్లుగా కంఠగతం చేసుకునేటట్లుగా విభాగం చేసుకొని ముందు ఆ టాస్క్ వాళ్ళకి అప్పచెప్తే దాంట్లో వాళ్ళు సాధించినటువంటి విజయం కానీ చూపించినటువంటి శ్రద్ధ కానీ రంగనాథుని అనుగ్రహానికి ఇంత అవధి లేకుండా ఉంటుందా అన్నట్లుగా అనిపించింది. మొత్తం శ్లోకాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా చెప్పేస్తున్నారు. శ్లోకం అడిగితే నెంబరు, వృత్తంతో సహా శ్లోకంలో పాదాలు 4, 3, 2, 1 చెప్తారు. 1, 2, 3, 4 ఎలాగా చెప్తారు. అలా కాకుండా 3, 1, 4, 2 అలా ఎలా తిప్పి అడిగినా సరే ఆ శ్లోకాలని చక్కగా సాధన చేసి 12 విభాగాలకి చెందినటువంటి వారు కూడా థరోగా ప్రిపేర్ అయి, నేను పరీక్ష కూడా ఆల్రెడీ వాళ్ళకి పెట్టాను, అందులో విజయాన్ని సాధించి ఉంటున్నారు. కేవలం ధారణ మాత్రమే కాకుండా క్రియాపదాలు అడిగితే చెప్తారు, అవాంతర క్రియలు అడిగితే చెప్తారు, ఆ పదాలు అడిగితే పదాలకు అర్థాలని చెప్తున్నారు. శ్లోకం తాలూకు అర్థజ్ఞానం, శ్లోకం చెప్పి అర్థం చెప్పమన్నా చెప్తారు, అర్థం చెప్పి శ్లోకం చెప్పమన్నా చెప్తారు. ఇంకా రకరకాలైనటువంటి అభ్యాసాలు చేయిస్తూ ఉంటే అన్నిటికీ తట్టుకొని చక్కగా దాన్ని స్వాధీనం చేసుకుని అదే మనం రంగనాథుడికి సమర్పించేటటువంటి సంభావన అన్న రీతిలో దాని మీద అభ్యాసం చేస్తున్నారు స్వామి గోష్ఠి వారు. మీరు అందించినటువంటి పూర్వశతకం ప్రతి పేజీ కూడా సద్వినియోగమైంది. ప్రతి కాగితం, ప్రతి అక్షరం కూడా
ఆమూలాగ్రం అనుసంధానం చేయడం మాత్రమే కాకుండా దాని మీద ఇంతటి అభ్యాసం కూడా చేస్తూ ఉండేటటువంటి గోష్ఠి వారిని మీరు మంగళాశాసనం చేయాలి. వారి అభ్యాసం, వారి శ్రద్ధ చూసిన తర్వాత ఇక్కడికి కాదు, వీరికి నిజంగా భట్టరు వారి ఆశీస్సులని అందించాలి. భట్టరు వంశానికి చెందినటువంటి పెద్దల ద్వారా వీరికి ఒక పరీక్షలా పెట్టి వారి చేత వీరికి మంగళాశాసనాన్ని అందించాలి అనేటటువంటి ఒక ఆనందం కలిగింది. మన పరాశర బద్రీనారాయణ భట్టర్ స్వామి వారిని ప్రార్థించారు. వీళ్ళ అభ్యాసం చూసి, వీళ్ళ శ్రద్ధ చూసిన తర్వాత, నేను ఒక పరీక్ష పెట్టిన తర్వాత బద్రీనారాయణ భట్టర్ స్వామి వారు కూడా, వారి భార్య గారు, వారి శ్రీమతి గారు కూడా ఇలాంటి ప్రాజెక్టులు అవి చేస్తూ ఉంటారని విన్నాను. మీ దంపతులు వచ్చి మా గోష్ఠి వారు చేసినటువంటి అభ్యాసాన్ని పరీక్షించి మంగళాశాసనం చేయాలి స్వామి అంటే తప్పకుండా అని వారు అంగీకరించారు. రేపు 30వ తేదీ అక్షర తదియ నాడు వారు హైదరాబాద్కి వేంచేస్తున్నారు. గోష్ఠిలో చాలా మంది హైదరాబాద్ లో వసతి ఉన్న వాళ్లే కాబట్టి, నివసిస్తున్న వాళ్లే కాబట్టి వేదికగా హైదరాబాద్ని ఎంచుకున్నాము. మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరీక్ష ఇవ్వాలి. ఇది ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే అక్కడ ఉండి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఈ గోష్ఠిలో కూడా ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్వయిస్తున్నారు. వాళ్ళకి అర్ధరాత్రి అవుతుంది అయినా సరే నిత్యము గోష్ఠిలో అన్వయిస్తున్నారు, ఇప్పుడు కూడా ఇందులో అన్వయిస్తున్నారు. ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు తప్ప మన దీంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా పరీక్షింపబడాలి, హైదరాబాద్ చేరుకోవాలి అంటే దానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు స్వామి. రేపు 29కి నేను ఎలాగా అక్కడికి హైదరాబాద్ వస్తాను. 30 అక్షర తదియ అయింది. ఆ రోజు పెద్దలు భట్టర్ స్వామి వారి ద్వారా మీరు చేసినటువంటి అభ్యాసాన్ని వారి ముందు తెలియచేసి వారి మంగళాశాసనాలను పొందితే బాగుంటుంది అని సూచిస్తే అందరూ సంసిద్ధంగా ఉన్నారు స్వామి. ఇది ఒక గోష్ఠి వారు చేస్తూ ఉండేటటువంటి కృషిని పెద్దల దగ్గర చెప్పడం నా విధి కాబట్టి మీ దగ్గర నేను ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు మీరు ముందుగా మంగళాశాసనం చేస్తూ మీరు చిన్న పరీక్షని ప్రారంభం చెయ్యాలి. ఏదో ఒక శ్లోకం, ఏదో ఒక రకంగా మీరు అడిగినా చెప్పడానికి సంసిద్ధంగానే ఉన్నారు 12 టీమ్స్ కూడా. మీరు ఏం అడుగుతారో ఒక్కసారి ఆ శుభారంభం మీరే చేస్తే ఆ తర్వాత భట్టర్ వారి పరీక్షకు వీరు ఆగగలుగుతారు, ఆ తర్వాత వారి మంగళాశాసనాలని పొందగలుగుతారు అనే ఆశ. నిజంగా అది చాలా సంతోషంగా ఉంది స్వామి. వాళ్ళ డబ్బులు కైంకర్యం చెయ్యడమో, రోజు దీన్ని వినడమో, వాటన్నిటికంటే కూడా నేను ఊహించిన దానికంటే వాళ్ళకు ఉండేటటువంటి శ్రద్ధ చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా శ్రద్ధగా ఒక టీం లీడరు, ఆ టీంలో ఒక 6 మెంబర్స్, ఆ టీం లీడర్ వాళ్ళని చక్కగా కలుపుకుంటూ అందరూ కలిసి ప్రాక్టీస్ చేయడం. క్వార్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయినాయి. ఇక రేపటి నుంచి 2 రోజుల నుంచి సెమీఫైనల్ మొదలవుతుంది. ఫైనల్ ఎగ్జామ్ హైదరాబాద్ లో 30వ తేదీ బద్రీనారాయణ స్వామి వారు వారి ధర్మపత్ని కలిసి నిర్వహిస్తారు. ఆ ఏర్పాట్లకి కావలసినటువంటి సౌకర్యాలను అన్నింటినీ హైదరాబాద్ లో ఉండేటటువంటి ఋగ్వేద పండితులు శ్రీమాన్ రాఘవాచార్య స్వామి దంపతులు తాము ఆ బాధ్యతని స్వీకరించి వారింటి దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఒక చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. దేవరవారు ముందుగా ఈ గోష్ఠి వారి యొక్క ఈ అభ్యాసాన్ని చిన్నగా పరీక్షించి మంగళాశాసనం చెయ్యాలి. వాళ్ళు ఇప్పటికి ఏ లెవెల్లో ఉన్నారు అంటే, నెంబర్ అడిగితే శ్లోకం చెప్తారు, శ్లోకం అడిగితే నెంబరు చెప్తారు, వృత్తము చెప్తారు. ఒక శ్లోకం అడిగి అందులో క్రియాపదం ఏది అంటే అది కూడా చెప్తారు. ఒక పదం అడిగి ఆ పదం ఉన్న శ్లోకం ఏది అంటే అది కూడా చెప్తారు. శ్లోకాన్ని కింద నుంచి పైకి చెప్తారు, పైనుంచి కిందకి చెప్తారు, మధ్యలోంచి కూడా పైకి కిందకి చెప్తారు. మీరు ఎలా అడుగుతారో అడగండి, మీరు అడిగిన దానికి వారు ఎలా చెప్తారో ఒకసారి మీరు ఒక 2-3 అడిగితే మాకు అది శుభంగా అనిపిస్తుంది అని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను స్వామి, మీకు అభ్యంతరం లేకపోతే. మీరు కైశవయ్యం గారా అడగవలసింది? మీరు స్వామి, దేవరవారు మీరే మాకు సర్వస్వం. దేవరవారికే ఈ విన్నపం అంతా. మీ పుస్తకం లేకపోతే, మీ సహకారం లేకపోతే మా వ్యాసంగమే లేదు. వరదరాజస్వామి పెట్టి చేసుకున్న వారిని అనుకున్నటువంటి వారి భాగవత గారికి కూడా విజ్ఞాపన. అది కూడా 65 శ్లోకాల వరకు పూర్తయింది. ఒక నెల 15 రోజుల వ్యవధిలో వరదరాజస్వామి కూడా పూర్తి చేస్తారు. చెప్తాను, వారి గురించి కూడా చెప్తాను స్వామి. మీరు ఇది ఏదైనా అడుగుతారా? ఏదో